యేసు ప్రభు నామ ధ్యానం ఆయనకి. నీ ధ్యానం ఎలా ఉంటుంది? జీవాధిపతి అయిన దేవుని మీద ధ్యానం పెట్టుకుంటే నువ్వు పవర్ఫుల్ అవుతావు. ఒక భక్తుడు అన్నాడయ్యా, రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నా ప్రాణం తృప్తిపడింది అన్నాడు భక్తుడు. రాత్రి జాముల యందు ధ్యానం చేస్తే క్రొవ్వు మెదడు దొరికినంతగా. క్రొవ్వు అంటే శక్తి, మెదడు అంటే జ్ఞానం. అంటే ధ్యానించటం ద్వారా శక్తి కలిగిన జ్ఞానం దొరికింది అని అర్థం. అందుకే తృప్తి పడ్డాడు భక్తుడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కింద చూస్తే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నా ప్రాణం తృప్తి పడింది అన్నటువంటి మాటకి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడట. ఆయన గడిగా చప్పట్లు కొట్టుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తును ధ్యానిస్తే ప్రియులరా, పిలువబడిన వారందరికీ, ప్రియులరా, ఇనిమెర్ల గ్రౌండ్కి వచ్చిన వారందరికీ ఆయన శక్తి, ఆయన జ్ఞానమై ఉన్నాడట. పొందుకో ఈ రాత్రి దేవుని శక్తిని, పొందుకో ఆయన జ్ఞానాన్ని. ప్రియులరా, స్తుతించటం ద్వారా స్థితి మారుద్ది, ప్రార్థించడం ద్వారా అవసరతలు తీర్చబడతాయి, ధ్యానించటం ద్వారా శక్తి కలిగిన ధ్యానాన్ని నువ్వు పొందుకుంటావు బిడ్డ. ధ్యానించటం ద్వారా శక్తి కలిగిన జ్ఞానం, ఆ జ్ఞానమును పొందుకుంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూర్ఖురాలు తన ఇంటిని తన చేతులతోనే పాడు చేసుకొనును. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలని, నీ ఇంటిని నువ్వు చేతులతో కట్టుకోవాలని దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చబడటానికి దేవుని కృప ఈ ఊరికి నడుచుకుంటూ వచ్చింది.